సో భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు మనం నిత్య జీవితంలో ధ్యానం అనే సిరీస్లో పార్ట్ 7 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పార్ట్ 7లో ఒక పర్టికులర్ చాప్టర్ చాలా బాగా నచ్చింది, అలాగే అది మనందరికీ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఓషో యొక్క ప్రాసెస్, ఓషో యొక్క ఫిలాసఫీలో ఈ చాప్టర్ అనేది కోర్ చాప్టర్. సో అంటే ఈ చాప్టర్ను నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం ఓషోని అర్థం చేసుకున్నట్టే. సో ఎవరినైనా సరే, ఒక మనిషిని తీసుకుంటే ఒక్కొక్క మనిషిలో నవరసాలు అనేవి ఉంటాయి. అంటే ప్రేమ, ఆనందం, కామెడీ, లేకపోతే పౌరుషం, లేకపోతే దయ, జాలి, ఇట్లాంటివి నవరసాలు ఉంటాయి మనిషిలో, మనందరిలో. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది అన్నమాట. మనం హీరో చిరంజీవి గారిని చూసుకుంటే చిరంజీవి గారిలో కామెడీ టైమింగ్ ఎక్కువ ఉంటుంది. సో బాలకృష్ణ గారిని చూసుకుంటే బాలకృష్ణ గారిలో యాక్షన్కి సంబంధించి, అంటే రౌద్రానికి సంబంధించిన ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. సో నాగార్జున గారిని తీసుకుంటే నాగార్జున గారిలో సెన్స్ ఆఫ్ హ్యూమరు అండ్ ఒక కైండ్ ఆఫ్ స్టైల్, అంటే లవ్ అనే ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. వెంకటేష్ గారిని తీసుకుంటే కామెడీ యాజ్ వెల్ యాజ్ ఒక కరుణ, అంటే ఎమోషనల్ కైండ్ ఆఫ్ రసం ఎక్కువ ఉంటుంది. సో వీటిని నవరసాలు అంటారు. అంటే మీలో కూడా ఏదో ఈ ఎమోషన్స్లో ఏదో ఒక ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కరు కామెడీ ఉంటారు, ఇంకొకరేమో ఎమోషన్గా ఉంటారు, కొంతమంది ఏమో ఎప్పుడు కోపంగా ఉంటారు. అంటే ఎవరి యొక్క పరిస్థితిని బట్టి, పరిస్థితి కాదు, అది బై డిఫాల్ట్ వస్తుంది ఎమోషన్ అనేది. ఇప్పుడు బేసికల్గా నన్ను చూస్తే నేను కొంచెం ఎమోషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం షార్ట్ టెంపర్డ్. సో అలాగే మీరు కూడా కొంతమందిలో కోపం ఉండొచ్చు, దయా, జాలి కూడా కలిసి ఉండొచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, అలాగే మల్టిపుల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. సో అలాగే ఇప్పుడు ఈ చాప్టర్లో దాన్ని బేస్ చేసుకొని చెప్పబోతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్ పేరు వచ్చేసి ఉద్వేగ క్షాళన. సో మేబీ మీకు కనపడకపోవచ్చు, నేను ఒకసారి చూపిస్తాను. ఉద్వేగ క్షాళన అవసరం. సో ఈ మొత్తం చాప్టర్కి కోర్ పాయింట్ ఎక్కడుందంటే ఇక్కడ. ధ్యానం ఉద్వేగ క్షాళనతో మొదలయ్యి ఉత్సవంతో ముగుస్తుంది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ధ్యానం ఉద్వేగ క్షాళనతో ప్రారంభమై ఉత్సవంతో ముగుస్తుంది. సో ఈ చాప్టర్ యొక్క మొత్తం మీనింగ్ ఈ లైన్లో ఉంది. ఏంటి దాని మీనింగ్ అంటే, ఉద్వేగ క్షాళన. ఫస్ట్ ఉద్వేగ క్షాళన అంటే, క్షాళన అంటే తీసేయటం, శుభ్రం చేయటం, రిమూవ్ చేయటం అనే అర్థం వస్తుంది. ఉద్వేగ అంటే ఎమోషన్స్ని తీసేయాలి, ఎమోషన్స్ని శుభ్రం చేయాలి, ఎమోషన్స్ని కడిగి పారేయాలి అని దాని యొక్క అర్థం ఉద్వేగ క్షాళన అంటే. సో ప్రతి మనిషిలో కొన్ని ఉద్వేగాలు ఉంటాయి, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అవి కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయి ఉంటాయి అని ఓషో చెప్తున్నాడు. ఎలా పేరుకుపోయి ఉంటాయి అంటే, చిన్నప్పుడు మన స్కూల్లో టీచర్స్ దగ్గర, లేకపోతే ఎక్కడన్నా నలుగురు జనాల్లోనో మనం ఏదో ఇన్సల్ట్కి గురై ఉంటాం. అదంతా లోపల ఉంటుంది, ఎమోషన్ మైండ్లో ఉంటుంది. లేదు, మనం పెద్ద అయిన తర్వాత సమాజంలో కానీ, మనం పనిచేసే ఆఫీసులో కానీ, సో అది కాదనుకుంటే ఇప్పుడు మనం బయట తిరుగుతున్న సమాజంలో దగ్గర ఫ్రెండ్స్ కూడా మనకి ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనల్ని ఇన్సల్ట్ చేయటం కానీ, రెండు మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకోవటం, మనకేమి చేత కాదు, మనకేమి రాదు అని. సో ఇవన్నీ ఒక ఎమోషన్, ఒక గడ్డగట్టుకుపోయిన మంచు గడ్డలాగా మన మైండ్లో పేరుకుపోయి మన లోపలే ఉండిపోతాయి. ఉండిపోయి ఏమవుతుందంటే,
తెలియకుండానే మనం చాలా స్లోగా, తెలియకుండానే చాలా మనం డల్గా అయిపోతాం. పక్కన వాళ్ళు అడుగుతూనే ఉంటారు, ఎందుకు అంత డల్గా అయిపోతున్నావు అంటారు. కానీ రీజన్ మనకి అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఆ అర్థమయ్యే వరకు ఎందుకు డల్గా ఉంటున్నామో మనకే అర్థం కాదు. దట్ ఈజ్ ఓన్లీ రీజన్ ఫర్ ఎమోషన్స్ని స్టాక్ చేసుకుంటున్నాం ఒక దగ్గర, నిల్వ చేసుకొని వాటిని బరస్ట్ అవ్వకుండా. అందుకే ఇప్పుడు ఫ్రెడరిక్ నీషే అంటాడు, ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తాను, ఒకరు నిన్ను చంపదెబ్బ కొడితే తిరిగి నువ్వు చంపదెబ్బ కొట్టాలి అంటాడు. అర్థం ఏంటంటే, ఒకడు నిన్ను కొట్టినప్పుడు రెండో చెంప చూపించి నేను జాలి దయ కరుణ అనే ఉన్నవాడిని అని చెప్పి నువ్వు జస్ట్ జనాల్లో ఉన్నంతవరకు ఆ యాంగిల్ అట్లా చెప్తావు. మళ్ళీ రూముకి పోయాక నీలో ఆ కోపం ఉంటుంది, వీడు నన్ను కొట్టాడా అని. దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. వాడు మళ్ళీ నీకు దొరకడు, ఆ చెంపదెబ్బ దొరికినాడు. వాడు బస్ ఎక్కేటో ఏ ఊరో పోతాడు, లేకపోతే బంగ్లాదేశో పాకిస్తానో పోతాడు. వాడి మీద ఎమోషన్ మాత్రం నీ లోపల అలాగే ఉంటుంది. అది నువ్వు మళ్ళీ వేరే వాటి మీద చూపెడతావు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ఎమోషన్ని ఎప్పుడు కూడా క్యారీ చేయకూడదు, వాటిని ఎప్పటికప్పుడు తీసేయాలి. లేకపోతే అవి మైండ్లో గడ్డగట్టుకుపోయి నీ యొక్క గ్రోత్ని కానీ నీ ప్రశాంతతను కానీ ఆపుతాయి. సో వీటిని తీసేయటం అనేదే ధ్యానంలో ఒక భాగం అని అంటున్నాడు. సరే, ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇలా కూర్చున్నామండి ఒక 5 గంటలు. లోపలున్న కోపం పోతుందా? మనిషికి పోతుందా? లోపల ఉన్న కోపం పోతుందా? కళ్ళు మూసుకొని ఒక 2 గంటలు 3 గంటలు లేదా కనీసం 10 నిమిషాలు పోతాయి. కానీ దానికి చాలా కఠిన శ్రమ కావాలి. రమణ మహర్షిలాగా కొండెక్కిపోయి కూర్చొని తేళ్ళు గుడుతూ రక్తం గారిపోతున్నా సరే, నిద్ర, అన్నం లేకుండా, నీళ్ళు లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కఠిన శ్రమ చేయాలి. అది మన వల్ల సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అందుకే ఓషో ఏమి ఇంట్రడ్యూస్ చేశాడంటే, ఒక కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశాడు ఓషో. ఏంటి అది అంటే చలనశీల పద్ధతి అన్నాడు. దానికి పేరు చలనశీల పద్ధతి. చలనశీల పద్ధతి అంటే కదలటం, నీ శరీరాన్ని కదిలించటం ద్వారా ఫస్ట్ నువ్వు ఫ్రీ అవ్వాలి. ఫ్రీ అయిన తర్వాత అప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేసే పద్ధతిని ఓషో ఆపోజిట్ చేయట్లా, దాన్ని డిక్లైన్ చేయట్లేదు. ముందు నువ్వు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసే స్టేట్కి నువ్వు రావాలి అంటే ముందు నీలో ఉన్న ఎమోషన్స్ అన్ని తీసేయాలి. ఇప్పుడు ఒక మనిషి ఆవేశం పడుతున్నాడు, అతనికి మీరు ఏదన్నా చెప్పాలి అంటే ముందు అతన్ని ఆపాలి కదా. ఆపిన తర్వాత అప్పుడు అతనికి చెప్తారు. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఎమోషన్స్తో నువ్వు బలంగా గడ్డగట్టుకుపోయి డల్ అయిపోయి స్లోగా ఎన్నో సంవత్సరాల నుంచి అవన్నీ లోపల ఉండిపోయినాయి. నువ్వు వాటిని ఇలా కూర్చొని మౌనంగా తీసేయాలంటే చాలా కఠిన శ్రమ అవసరం. అట్లా కాదు, చలనశీల పద్ధతి ద్వారా ముందు వాటిని తీసేస్తే నువ్వు ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతావు. ఫ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని శబ్దంగా ధ్యానం చెయ్యి అని అంటున్నాడు. సో ఇప్పుడు చలనశీల పద్ధతి అంటే ఏంటో తెలుసుకుందాం. చలనశీల పద్ధతి అంటే కదలటం ద్వారా, నీ శరీరం కదలటం ద్వారా నువ్వు నీలో ఉన్న ఎమోషన్స్ని బయటికి తీసేయచ్చు అని అంటున్నాడు. దట్స్ ఆల్. దట్స్ అ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ యూనిక్ పాయింట్. ఎందుకంటే ఓషో కొంచెము కాంటెంపరీ సమాజానికి, ఓల్డ్ సమాజానికి మధ్యలో ఉన్నాడు అనమాట. దానివల్ల కొత్త పద్ధతిని కనిపెట్టాడు ఓషో. అంటే ఓషో ఇప్పుడు ఈ చలనశీల పద్ధతి అంటే ఏంటంటే, సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్తా. పబ్కి వెళ్ళు, మీరు మందు తాగే వాళ్ళైతే మందు తాగండి, అక్కడ డీజే పెడతారు, భయంకరంగా ఎగరండి, అరవండి, డ్యాన్స్లు వేయండి. సో మీ బాడీ అంతా చలనశీల పద్ధతిలోకి ఇన్వాల్వ్ అవుతుంది. చలనశీల పద్ధతి అంటే అదే, శరీరాన్ని కదిలించటం. అరవండి, తాగండి, గట్టిగా అరవండి, డ్యాన్సులు చేయండి. వీటి వల్ల ఏమవుతుందంటే మీ మనసులో పేరుకుపోయిన ఎమోషన్స్, వాటి తాలూకు బలం అనేది ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిపోతావు. అది ఒకటి. 2, మన ఊర్లలో ఎక్కడ చూసినా సరే భజన భజన అంటాం మనం. మీకు తెలుసో లేదు, భజన అంటే బాడీని కదిలిస్తూ దేవుడికి పాటలు పాడటం. అది ఒక కైండ్ ఆఫ్ యాంగిల్ కావచ్చు, లేదు చేతులు ఇట్లా కొట్టుకుంటూ భజన చేయటం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ చేతులు ఇలా నిరంతరం కొడుతూ ఉంటే చేతిలో ఉన్న నరాలు అనేవి కదిలి అవన్నీ యాక్టివేట్ అయ్యి ఆ బ్రెయిన్ని యాక్టివేట్ చేసి ఆ బ్రెయిన్లో ఉన్న డిసప్పాయింట్మెంట్స్ని, బ్రెయిన్లో ఉన్న డైల్యూజన్స్ని పక్కకు తీసివేసి బ్రెయిన్లో ఉన్న ఆనందాన్ని ఇచ్చే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది ఈ చేతిలో ఉన్న శబ్దం నువ్వు ఇలా కొట్టడం వల్ల. సో అది 2వ పద్ధతి. 3, మీరు యూట్యూబ్లో ఓషో గారి వీడియోస్ చూసిన, ఆశ్రమంలో చూసిన మనుషులు ఎగురుతూ ఉంటారు. మ్యూజిక్ పెడితే ఎగురుతూ ఉంటారు. చాలామందికి అది కొంచెం పిచ్చితనంగా అనిపించవచ్చు. అది పిచ్చితనం కాదు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం అనేది మన అజ్ఞానం. అది పిచ్చితనం కాదు. అది ఎలాంటిదంటే ఆ మ్యూజిక్ పెట్టి ఆ ఎగరటం వల్ల ఆ శరీరం మొత్తం కదలటం ద్వారా ముందు ఆ శరీరంలో ఉన్న కరుడు కట్టుకుపోయిన ఎమోషన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. అది ఆయన ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇన్వెంట్ చేసిన పద్ధతి ఓషో గారు. అది దానికి ఏవేవో విచిత్రమైన పేర్లు పెట్టి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన చెప్పింది మన గురించే. నువ్వు ఇప్పుడు ఒక ఆఫీస్ పని చేస్తున్నావు, ఇప్పుడున్న సమాజంలో 2024లో అసలు నీకున్న లిమిట్స్ ఏంటి? నువ్వు వెళ్ళి కొండల్లో కూర్చొని ఇట్లా గంటలు గంటలు ధ్యానం చేస్తావా? నీకు కుదిరిద్దా? పొద్దున్న లేస్తే నువ్వు ఆఫీస్ పనికి వెళ్ళాలి, నీకు ఎక్కడ కుదురుతుంది? హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? సో అందుకోసం ఓషో చాలా సింపుల్ పద్ధతి కనిపెట్టాడు. సో డ్యాన్సులు చేయండి, మందు దాగి అలవాటు ఉండేవాళ్ళు పబ్బులకి వెళ్ళి అక్కడ మీకు ఇష్టమైన శబ్దాలు చేస్తూ అరుస్తూ గోల పెడుతూ, అందుకే మనుషులు అక్కడ పబ్బుల్లో అలా చేసేది. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా జరిగేది అదే. 3, మీకు భజనలు అంటే ఇష్టం ఉంటే భజనలకు వెళ్ళండి, దేవుడి పేరు స్తుతించండి. లేదు మీకు డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటే రెగ్యులర్గా వెళ్ళి రెగ్యులర్ డ్యాన్స్ చేయండి. సో ఇవన్నీ ఏంటంటే నీ శరీరాన్ని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా నువ్వు కదిలించటం ద్వారా నీ బాడీలో ఉన్న పేరుకుపోయిన ఎమోషన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటే నీకు ఆ సైలెన్స్, ఆ శూన్య స్థితి అనేది అందుతుంది. అది. సో ముందు దారిలో ఉన్న చెత్త కుప్పలు, ముళ్ళు, రాళ్ళు, రప్ప వీటన్నిటిని ముందు క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే నువ్వు దేంతో క్లీన్ చేస్తావు? కాళ్ళకి చెప్పులు ఉంటే కాళ్ళతో ఇట్లా నెడతావు, లేదంటే చీపురుతో నెడతావు. అంటే బాడీని కదిలించాలి. నువ్వు జస్ట్ కూర్చొని ధ్యానం చేసినంత మాత్రం అవన్నీ దారి క్లీన్ అవుతుందా? ముందు దారిని క్లీన్ చేసిన తర్వాత అప్పుడు నడవటం మొదలుపెట్టు. ఆ నడవటం అనేది కూర్చొని చేసే ధ్యానం లాంటిది. సో దట్ ఈస్ ద టోటల్ స్పిరిట్ ఆఫ్ ఉద్వేగ క్షాళన చాప్టర్. సో మన జీవితంలో మనందరం కూడా ఈ పద్ధతులు ఎక్కడ వీలుంటే అక్కడ డ్యాన్స్ చేయటం, ఎక్కడ వీలుంటే అక్కడ అరవటం, ఎక్కడ వీలుంటే అక్కడ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం, ఎక్కడ వీలుంటే అక్కడ పార్టీల్లో పాల్గొని లోపల మనకు పేరుకుపోయిన ఎమోషన్స్ అన్నిటినీ ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. ఎక్కడ ప్రయత్నం ఉంటే అక్కడ మ్యాక్సిమం అరవటానికి, డ్యాన్స్ చేయడానికి, ఫ్రెండ్స్తో మాట్లాడటానికి, గట్టిగా స్పీచ్లు ఇవ్వడానికి ప్రయత్నించండి. సో ప్రయత్నించినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ పోతాయి. చలనశీల పద్ధతి అంటే అది. ఓషో గారు యూట్యూబ్లో వీడియోస్ చూసిన జనాలందరూ ఆ మ్యూజిక్ పెట్టినప్పుడు ఏంటో పిచ్చి పట్టినట్టుగా ఎందుకు అట్లా ఎగురుతారంటే అలా ఎగరటం, ఆ బాడీని కదిలించడం ద్వారా, గట్టిగా అరవటం ద్వారా మొత్తం క్లీన్ అయిపోతాయి. మనసులో పేరుకుపోయిన ఎమోషన్స్, మనసులో పేరుకుపోయిన నిరాశలు, మనసులో పేరుకుపోయిన భయాలు, అలసట, చిరాకులు అన్నీ క్లీన్ అయిపోతాయి. క్లీన్జింగ్, శుభ్రపరచటం అంటే అది. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటే ఆ శూన్య స్థితి మీకు స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి ధ్యానం అనేది స్టార్ట్ అవుతుంది అని ఓషో గారు మనకి చెప్తున్నారు. సో వీటన్నిటిని ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ మనం ఆచరించి ధ్యానంలో ఉండే ఆనందాన్ని పొందాలని మనందరం కోరుకుందాం. సో ఇంతసేపు సమయం ఇచ్చి విన్నందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ మనం మంచి మాటతో
ఆచరణకు అనుగుణమైన మాటతో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.